హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆలు పరాటా చేసి చూపించబోతున్నాను. నేను 3 ఆలుగడ్డలు తీసుకొని ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకొక బౌల్లో నేను మైదా పిండి తీసుకొని ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన ఆలుగడ్డల్ని నేను స్మాష్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ఆలుతో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చీలు వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పిండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కాసేపు ఫ్రై అయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆలుని స్టఫింగ్ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు స్టఫింగ్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. మన ఆలు స్టఫింగ్ రెడీ అయిందండి. నెక్స్ట్ మనం పరాటా చేసేసుకోవడమే. నేను ఈ ఆలు స్టఫింగ్ని ఇలా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఆ స్టఫింగ్ ఇందులో పెట్టుకొని పరాటా లాగా చేసుకోవాలి. ఈ పిండిని చేతిలో తీసుకొని చిన్న లొంటలాగా చేసుకొని ఈ స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకొని కొంచెం కొంచెం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేసుకొని పరాటాలు చేసుకోవాలి. ఒక కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇది అందులో పెట్టేసుకొని జస్ట్ ఇలా మరీ పల్చగా కాకుండా కొంచెం ఇట్లా లావుగా ఉంటేనే బాగుంటుంది పరాటా. ఈ విధంగా పరాటా చేసుకొని కాల్ చేసుకుంటే మన పరాటా రెడీ. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఈ పరాటాను కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పరాటాను పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. పెనం మీద పరాటా వేసుకొని కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 సైడ్ తిప్పేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క పరాటాని అన్నీ కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. మన వేడి వేడి పరాటాలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like and share. Thank you for watching.